నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్న తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న సినిమా డాకు మహారాజ్. సంక్రాంతికి భారీ లెవెల్లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా ఆడియో పరంగా అనుకున్న రేంజ్ లో సాంగ్స్ కి క్లిక్ అవ్వకపోయినా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక సినిమా గురించి నాగవంశీ కూడా భారీ లెవెల్లో హైప్ ఇస్తూ ట్వీట్స్ వేస్తూ ఉండటంతో ఆడియన్స్ లో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోతూ ఉన్నాయి. కాగా లేటెస్ట్ గా నిర్మాత నాగవంశీ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ సీన్ గురించి చెబుతూ థియేటర్స్ ఆ సీన్ కి దద్దరిల్లిపోవడం ఖాయమంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చేశారు. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా గుర్తుకు వచ్చే విధంగా ఆ సీన్ ఉంటుందని చెబుతూ ఉన్నారు నాగవంశీ. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సమరసింహారెడ్డి సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్, కత్తితో నరికే సన్నివేశాలు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా ఇదే జరగబోతుంది అంటూ అంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అందరికీ థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తుందని చెబుతూ బాలయ్య కెరీర్ లో బెస్ట్ అనిపించే సమరసింహారెడ్డి సినిమాలో యాక్షన్ సీన్ ను కూడా మరిపించే రేంజ్ లో డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోయే రేంజ్ లో అవుట్పుట్ వచ్చిందంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా సినిమా మీద హైప్ పెరిగిపోవడం, ట్రైలర్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా టాక్ మినిమం పాజిటివ్ గా వచ్చిన సంక్రాంతి సెలవుల్లో దుమ్ములేపే విజయాన్ని నమోదు చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.